హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక దేవతను చూశాను. డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుంది వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ మరియు బీట్ మార్క్ అలాగే ఒక టెంప్లెట్ వీడియో లింక్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అవి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మొబైల్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే చూసుకోండి, ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేసుకోండి ఫస్ట్ అయితే P8 బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. చూసుకోండి, సో ఈ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా మీరు డ్రాగ్ చేసేసుకుని సో ఇక్కడ 4.02 మిల్లీ సెకండ్ దగ్గర అయితే బీట్ మార్క్ ఒకటి ఉంటుంది, అంటే టెక్స్ట్లో అక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఫొటోస్, ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. చూసుకోండి, నేను ఏ విధంగా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇంకో ఫోటోని క్లిక్ చేసుకునే విధంగా చూసుకుని ఫోటో అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. సో దీన్ని అయితే నేనేం చేయట్లేదు. సో ఇప్పుడు ఇంకో ఫోటోని క్లిక్ చేసుకుంటున్నాను. చూసుకోండి, ఈ ఫోటో అయితే ఫ్రేమ్కి తగ్గట్టుగా సెట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు పైన రైట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూసుకోండి, మీరు ఇక్కడ ఫోటో అయితే మీకు సెట్ అయిపోయింది. సో ఇప్పుడు రైట్ సైడ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేయండి. సో ఇప్పుడైతే నేను అన్ని ఫొటోస్ ఒకసారి మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూసుకోండి ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను బీట్ మార్క్ తగ్గట్టుగా మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు చూసుకోండి స్టార్టింగ్లో అయితే టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీకు కావాలంటే ఇక్కడ యారో మార్క్ వేసి చూపిస్తున్నాను. చూసుకోండి, ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ ఇది. సో ఇంకోటి ఇది ఉంటుంది, ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ చూసుకోండి, ఇక్కడ చిన్న లవ్స్ అయితే ఉంటాయి కదా, లవ్ సింబల్స్. సో అదైతే సో ఫస్ట్ అయితే మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లో అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు చూసుకోండి టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోండి. టెక్స్ట్కి అయితే ఈ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఓన్లీ టెక్స్ట్కే కింద ఒక లేయర్ ఉంటుంది, ఇంకో టెక్స్ట్ టైపు. సో దీన్ని అయితే ఏం ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయొద్దు, ఓన్లీ టెక్స్ట్లకే మీరు ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి, నేను ఏ విధంగా పేస్ట్ చేసుకుంటున్నాను. సో విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఒకసారి చూసుకోండి, పేస్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు బ్యాక్ చేసుకుని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, సో మీకు ఇందాకనైతే ఇక్కడ ఈ లేయర్ చూపించాను కదా ఏదైతే ఉందో, సో ఈ లాంగ్ లేయర్ అనేది. సో దీన్ని వస్తే క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా పైకి డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి ఈ లేయర్ ఉంది కదా, మీకు ఆరో మార్క్ వేసి చూపిస్తున్నాను చూసుకోండి. సో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో చూసుకోండి ఇప్పుడు ఏ విధంగా ఉందనేది. సో విధంగా అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ టైం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకుని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫోటో యొక్క ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఈ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీ స్టార్టింగ్ ఫోటో ఏదైతే ఉందో 4 సెకండ్ దగ్గర సో ఆ ఫోటోకి అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్స్ అనేవి. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. చూసుకోండి ఏ విధంగా ఉన్నది అనేది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాము. సో మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫోటోను కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి, సో ప్రతి ఫోటోకి ఈ యొక్క ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, సో విధంగా యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకో ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లో చూసుకోండి. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకున్నాము ఫొటోస్కి. సో చూసుకుని ఈ విధంగా అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసుకున్నారో ఆ ఫోటో దగ్గరికి రండి. అంటే స్టార్టింగ్ ఫోటో ఎక్కడ ఉంటుంది, 4.02 మిల్లీ సెకండ్ దగ్గర ఉంటుంది కదా. సో అక్కడికైతే బీట్ మార్క్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీకు ఒక వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా. సో ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో మీకు ఒక్క నిమిషం అయితే నేను ఆ వీడియో చూపిస్తాను చూడండి. సో ఈ వీడియో అనేది సో చూసుకోండి. సో ఈ టెంప్లెట్ వీడియో అనేది మీకు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా సో ఫ్రేమ్కి తగ్గట్టుగా అయితే
వీడియో అయితే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీన్ని ఆ వీడియోని క్లిక్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. చూసుకోండి ఏ విధంగా అయితే వస్తుంది మీకు. సో ఒక లుక్ అయితే ఇస్తుంది వీడియో యాడ్ చేసుకుంటే. సో చూసుకోండి ఇక్కడ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూసుకోండి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే సో ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.